తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైన వేడి మళ్ళా పుట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్నేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్నేళ్లలో మనం ఏ రాజు కూడా కుటుంబ కలహాలనేవి చూడలే అంతగా. ఎంపీ ధర్మపురి అరవింద్ గారింట్లో చిన్న చిన్నగా చూసినాం తప్ప మరి ఇప్పుడు పెద్ద స్థాయిలో ఎప్పుడు కూడా బహిర్గతం అయ్యే విధంగా ఎప్పుడు కూడా మరి చూడలే. అది మనకు నిన్న స్పష్టమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ప్రదర్శించిర్రు. మరి కుటుంబ కలహాలకు ఇక తెర తీయబోతా ఉన్నది. రాజకీయ రొంపి ఇంకొంత వేడెక్కనున్నది అనేది మనకు అర్థమవుతా ఉన్నది. ఓ పక్క అట్లా ఉంటే ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడిన మాటలు కావచ్చు చాలా అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. కొందరికి మేకుల గుండెలో నేరుగా గుచ్చుకునే విధంగా కూడా ఉన్నాయి. మరి అవన్నీ కూడా చూద్దాం. రైట్, మీది 40 ఏళ్ల అనుభవం, మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తాం. ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రండి, మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని చెప్పండి. పదవి ఉంటేనే వస్తా అంటే ఎట్లా? మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలి. ఏ రోజు నేను సీఎంగా అహంకారానికి పోలేదు. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నాను. వాస్తవానికి నేను ఆ సభ అంతా కూడా కన్వర్జేషన్ విన్నా. మాట్లాడిన మాటలన్నీ కూడా మీటింగ్లో వారి యొక్క ప్రస్తావన అంతా కూడా విన్నా. చాలా అద్భుతంగా అనిపించింది. అంటే కొంత హార్ష్గా ఉన్నప్పటికీ, కొంత తిట్టినట్టు మాట్లాడినప్పటికీ, రేవంత్ రెడ్డి గారి మాటలు మనకు తెలుసు, ముఖం మీద కొట్టినట్టు కూడా ఉంటాయి. అట్లా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఏ ఒక్కటి కూడా తప్పు పట్టడానికి లేదు. ఏ ఒక్కటి కూడా ఈ ఒక్కదాన్ని తప్పు పడదాం అనేది కూడా ఏదో ఎక్కడ కూడా లేదు. ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రండి అన్నాడు, రావాలి. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడా, లేకపోతే అధికారంలో ఉన్నాడా, లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా అన్నది మ్యాటర్ కాదు. ఇప్పుడు ఒక్కటే మాట. ఇప్పుడు మనం అంటే ఇంకా ఇక దిగజారిపోయి ఇంతకన్నా ఎక్కువ కిందికి డౌన్కు పోయి మనం మాట్లాడుకుందాం. కేసీఆర్ను ఫస్ట్ గజ్వేల్ బిడ్డలు గెలిపించింది. కేసీఆర్ను గజ్వేల్ బిడ్డలు గెలిపించింది. గజ్వేల్ బిడ్డలు గెలిపించినప్పుడు మరి ఆ నియోజకవర్గం కోసమైనా రావాలి కదా, వాళ్ళు వేసిన ఓట్లకు విలువనిస్తూ అయినా రావాలి కదా. ప్రతిపక్ష నాయకుడివా, గతంలో 10 ఏళ్ళ ముఖ్యమంత్రివా, లేకపోతే అనుభవం ఉన్నవాడివా, తెలంగాణ కోసం కొట్లాడిన వాడివా, కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద మనిషివా, ఇవన్నీ పక్కన పెడదాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు మంత్రిగా వ్యవహరించినవా, స్పీకర్గా వ్యవహరించినవా, ఇవన్నీ కాదు. ఒకటే మాట, గజ్వేల్ బిడ్డలు నేను ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. ఆ నియోజకవర్గ ఓట్లకు విలువనిస్తూ, నీకు ఓట్లేసిన ప్రజలను గౌరవిస్తూ అయినా నువ్వు పోవాలనా వద్దా అసెంబ్లీకి? ఫస్ట్ పాయింట్. 40 ఏళ్ళ మీ రాజకీయ అనుభవాన్ని చెప్పండి. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? వాస్తవానికి ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయంలో అహం ఎక్కువైపోయింది, ఈర్ష్య ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది, పగలు ఎక్కువైపోయినాయి, పట్టింపులు ఎక్కువైపోయినాయి. అంటే గా రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి, ఇంకమ్మ నేను పోనే పోను, వాడు ఉండగా నేను పోనే పోను, వాడెంత, నా అల్లుడు ఎక్కువ, నా కొడుకు ఎక్కువ, ఆయనకు సరిపోతారు,